ఆయనకు ప్రాధాన్యత ఆయనకు ఉండొచ్చు, అది వేరే అంశం. అందుకని ఆయన ఒక ప్రస్తావన చేశారు కాబట్టి నేను అక్కడి నుంచే మాట్లాడాను. ఆ ముగ్గురు మంత్రులు ఉన్నారు దాంట్లో, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి కూడా ఉన్నారు కందుల దుర్గేష్. ముగ్గురు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ముగ్గురికి ఇప్పుడు ఆయన కందుల దుర్గేష్ అయినా లేకపోతే నాదెండ్ల మనోహర్ అయినా వాళ్ళిద్దరికి పొలిటికల్ బాస్ పవన్ కళ్యాణ్. ముగ్గురు కలిసి ఒక యూనిటీగా ఒక యూనిట్ గా వెళ్ళి ఒక ప్రజా సమస్యల మీద మా జనసేన పార్టీ ఇది కీలకమైనటువంటి సందర్భంలో ఈ సమస్య పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఆ ముగ్గురు రాష్ట్ర ప్రజలకు ఇచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది మంచి ప్రయత్నం కూడా. నాకు తెలిసి అయితే కందులు దుర్గేష్ను ఆ విధంగా అడిగారని లేకపోతే నాదెండ్ల మనోహర్ని ఏదో నిలబెట్టి మాట్లాడారని ఇలాగా వాళ్ళు ఫీల్ అవటం కానీ, లేకపోతే అదొక సమస్యగా ఉంటుందని కానీ, అదొక ప్రోటోకాల్ ఇష్యూ అవుతుందని కానీ నేను అనుకోవటం లేదు. ఒక చిన్న సబ్మిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ. ఒక్క నిమిషం సార్, కృష్ణాంజలి గారు ఇప్పుడు ఉన్న ఒక నిమిషం. సింహాచలంకి సంబంధించిన గత ఉత్సవాలు తీసుకుంటే అనితమ్మ గారిని మినిస్టర్ ఆఫ్ డెలిగేషన్ కింద పంపించారు. ఇలా ఇవాళ మనకి మీరు అన్నట్టు గోదావరి పుష్కరాలకి మినిస్టర్ ఆఫ్ డెలిగేషన్ లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇలా ముగ్గురు. సివిల్ సప్లైస్ మినిస్టర్ వాట్ వే ఈస్ కనెక్టెడ్ ఇన్ దట్ సార్? సరేలేండి, మీ ఇద్దరు డిస్కషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా. సరే ఆయన వెర్షన్ ఆయన చెప్పారు, మీ వెర్షన్ మీరు చెప్పారు. నేను వెర్షన్ కాదు, ఇది మీరు మన కళ్ళ ముందే ముఖ్యమంత్రి గారు సింహాచలంకి ఒక మంత్రివర్గ డెలిగేషన్ సరే ఆ రోజు కూడా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు అనితమ్మ గారు ఆధ్వర్యంలో. సరే ఇప్పుడు మొదటి ట్రిప్పే కదండి, ఇంకా సంవత్సరం ఉంది, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు వెంటనే అయిపోలేదు కదా. ఈ రోజు ఆయన వెళ్ళాడు, జస్ట్ చూసాడు వచ్చాడు, ఇంకా చాలా ఉంటాయి కదా మీటింగ్లు. ఈ రోజు అన్ని అంటే ఎక్కడండి, పోనీ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది డిబేట్ ఈ రోజు అంటే ఈ రోజు ఆయన వెళ్ళి మాట్లాడిన సందర్భం కదండి. అవును, ఇంకా టైం ఉంది కదా. ప్రసాద్ గారు మీరు ఎందుకు అంత ఇక్కడ నాకు అదే ముఖ్యమంత్రి గారి డౌన్ సైజ్ చేసే కార్యక్రమం అంటే సరే ఓకే, ఇది నాకైతే చాలా ఎంబరాసింగ్. సరే ఓకే, మీకు అనిపించవచ్చు, ఏముంది. వర్మ గారు మనము టెక్నికల్ విషయాలు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్